ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు ఆరాధన వేకువని లేచి రీతిగా ఆయన నామాన్ని గనుపరచేటువంటి చక్కటి ధన్యకరమైన సమయాన్ని మనందరూ గ్రహించిన దానిని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పల్లెబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి నాతో పాటు వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును కాక. తనలోంచి కన్ను మూసుకుని ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకువలు ఇటు రీతిగా నీ పాద సముఖం నిలిచి ఉండడానికి మీరు ఇచ్చిన విలువైన, శ్రేష్టమైన, అద్భుతమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రేమించి మీ ఆత్మ జరిగిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి చిత్తమైతే ఈ దినమంతా నీ రేఖల జడ దాచి నడిపించి ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలపడే కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. చదవనటువంటి ఈ వచనంలో అతడు వచ్చి అందరినీ హెచ్చరించను అనే మాట మనం చూస్తున్నాం. ఎవరతను, ఎక్కడికి వచ్చాడు, ఇలాంటి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటూ ఉంటాయి. ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తిని ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి చేసే పని ఏంటంటే, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సంఘాన్ని చూసి, లేక అక్కడ ప్రజలను చూసి, అక్కడ వారితో ఉన్నటువంటి దేవుని కృపను చూసి సంతోషించి, తరువాతి దినాల్లో కూడా మీరందరూ ప్రభువుని స్థిరమైన హృదయంతో హత్తుకుని ఉండాలని చెప్పి హెచ్చరించాడు. ఆ వ్యక్తి చాలా నీతిమంతుడే ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సత్ అంటే మంచివాడు, సత్పురుషుడు, మంచివాడు. బహుశా ఈయన గురించి మనము విని ఉండలేదేమో. ఈయన గురించి మనం చెప్పుకోవాలి అని అంటే, ఈయన గురించి మనకు అవగాహన కావాలంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో గమనించగలిగితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన గురించి చెప్పవలసిన మాటలు ఏమండి చాలా ఉన్నాయి. ఎందుకు ఎవరంటారా? ఆ వ్యక్తి బర్నబా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన లేవీయుడుగా ఉన్నాడని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో లేవీయుల యొక్క స్వాస్థ్యం అంటే ఏమీ లేదు, దేవుడే వారి యొక్క స్వాస్థ్యం. దేవుడే చెప్పాడు, మీకు ఆస్తిపాస్తులు ఏముండవు, స్వాస్థ్యాలు ఏముండవు, నేనే. కానీ ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో లేవీయుడుగా పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తి అనగా బర్నబాను చూసినప్పుడు ఇతనికి ఆస్తులు ఉన్నాయి, లేదా పొలాలు ఉన్నాయి చాలా. అయితే అతడు వాటితో పాటు ఉండి ఆ ఆస్తులను అనుభవిస్తూ పొలాల్లో పని చేసుకుంటూ సుఖంగా బ్రతకలే. వాటన్నిటిని అమ్మేసి దాని ద్వారా వచ్చినటువంటి సొమ్ము అంతటిని తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. దీన్ని బట్టి చూసినప్పుడు గమనిస్తే అతడు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, సంఘాన్ని ప్రేమించే ప్రేమికుడిగా మనకు అనిపిస్తున్నాడు. మరొకరైతే ఆస్తుంది, పొలాలు ఉన్నాయి, జనం ముందు విస్తారంగా ఎలాగైనా బ్రతికవచ్చు. దేవునికి ఆ సమయానికి, దేవుడా నీకు వందనాలు, ఇవన్నీ నాకు ఇచ్చావులే. కానీ బర్నబా అనుకోలే, వాటన్నీ నమ్మేసి పట్టుకొచ్చి అపోస్తలులకు ఇచ్చాడు దేవుని పరిచర్య కొరకు. బర్నబా అంటే హెచ్చరించేవాడు, అనేక మందిని హెచ్చరిస్తున్నాడు స్థిరంగా ఉండాలని. ఈరోజు ప్రతి విశ్వాసి, దేవుని చేత పిలువబడిన, పట్టబడిన ప్రతి వ్యక్తి కూడా మారు మనసు అనుభవంలోకి రాలేటి వారిని, మారు మనసు పొందిన వారు హెచ్చరించాలి. వారి మధ్యలో దేవుని కృపను సంచరించడం ద్వారా సంతోషంగా అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా ఇతనికి అనేకమైనటువంటి మంచి గుణాలు ఉన్నాయి. అవేంటనంటే, బలహీనులను బలపరిచినటువంటి బలవంతుడు. సంఘములో, సమాజంలో బలహీనులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర వెళ్ళి వారిని బలపరిచాడు. సౌలు సంఘాన్ని హింసిస్తూ నాశనం చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా ప్రభువు చేత పట్టుబడ్డాడు అతను.
ఆ తర్వాత ప్రభువుకు పరిచారకుడిగా మారాడు. అయితే సౌలు మారు మనసు పొందిన తర్వాత బలహీన స్థితిలో ఉన్నాడు. ఆ ఉన్న సమయంలో సౌలును బలపరిచిన సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి వెళ్ళాడు, బర్నబా అనే వ్యక్తి. ప్రభువును తెలుసుకున్న తర్వాత, మారు మనసు అనుభవం పొందిన తర్వాత బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచేటువంటి ఆ మంచి ఆ లక్షణము కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసత కలిగి ఉన్నాడు. ఎవరైతే నీ తోటి విశ్వాసి, తోటి సహోదరుడు బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచాల్సిన అవసరత ఉంది. పిల్లరా, దేవుని కృప కలిగినటువంటి ఫలితాలు, దేవుని కృప వలన కలిగినటువంటి అద్భుతాలు, ఆధ్యాత్మిక ఫలాలు కృపకు సూచనలు. ఇతరులను ప్రోత్సహించేటువంటి సామర్థ్యము బర్నబా కలిగి ఉన్నాడు. ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? నా వెంబడి రండి, నాకు ఇంత ఆస్తుంది, ఇంత పలుకుబడదని చెప్పడం కాదు. ఎందుకు ప్రోత్సహిస్తున్నాడంటే అనేకులను ప్రభు వైపు తిరగండి, తిరిగిన వారిని హెచ్చరిస్తున్నాడు. తిరిగిన మీరు స్థిర హృదయంతో ఉండాలి, హత్తుకొని ప్రభువుని. ఇక్కడ బర్నబా వారిని ఏమి చెయ్యాలని ప్రోత్సహించాడో గమనించే చపల చిత్తులైనటువంటి అనేక మంది క్రైస్తవులు ఉన్నారు ఆ సంఘంలో. అక్కడ ఒక మాట చూడండి, అంత్యోకయ సంఘం అనేటువంటి మాట కనపడుతూ ఉంటుంది. ఆ చపల చిత్తత్వాన్ని తీసివేయడానికి అలాంటి వారి మధ్య ప్రభు పక్షంగా నిలబడి స్థిరంగా దేవుని మాటలు ప్రకటించడం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్కును ఇతరులకు ప్రకటించే ప్రతి వారు కూడా, ఉపదేశించే ప్రతి వ్యక్తి కూడా, ఆ మాటకు వస్తే ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఈ వచనంలో మనకు స్పష్టంగా కనపడతా ఉంది. పిల్లరా, బర్నబా యొక్క మనస్తత్వం ఏంటంటే మంచివాడు, బలహీనలను బలపరిచేటువంటి గుణం ఉన్నవాడు. అందరిని హెచ్చరిస్తున్నాడు ప్రభు కొరకు, అందరిని ప్రోత్సహిస్తున్నాడు ప్రభు కొరకు, అందరిని నిలబెడుతున్నాడు ప్రభు కొరకు. ఈరోజు ప్రతి విశ్వాసి చేయాల్సిన పని అక్కడ కనబడతా ఉంది. ఆ 24 వచ్చినట్టు చూడండి, అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండి కూడా సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షం చేరు. కారణం, నిలబడ్డాడు ప్రభు కొరకు స్థిరంగా నిలబడి అనేకులను ప్రోత్సహించాడు, అనేకులను బలపరిచాడు, అనేకులను ఉత్తేజపరిచాడు. ఈరోజు విశ్వాసిగా, దేవుని బిడ్డగా, సేవకులుగా మనం ఏం చేస్తూ ఉన్నాం గమనించాలి. ఏమండి, వారు చేతులు ఉంచడం ద్వారా పౌలు బర్నబాలకు ఇచ్చినటువంటి పిలుపును తాము గురించి సమ్మతిస్తున్న విషయాన్ని కూడా ఆ ఇద్దరిలో తమ ఐక్యమత్యాన్ని సూచించారు. ఈ రోజే గల సమయంలో ప్రియులరా, బర్నబా వంటి క్రైస్తవ గుణలక్షణాలు మనకు కావాలి. బర్నబా వంటి స్థిరత్వం మనకు కావాలి. బర్నబా వంటి విశ్వాసం మనందరిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా బహుగా మనందరినీ హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకురండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మీకు వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారంలో వేకువనే నీ మాటలు ధ్యానించే ధన్యత ఇచ్చు. నిజమే, బర్నబా జీవితంలో అనేక విషయాలు, నిజమే, తనలో ఉన్నటువంటి గుణలక్షణాలు, బలహీనలను బలపరిచే గుణలక్షణం, మంచి పనులు చేసేటువంటి గుణలక్షణం, ప్రోత్సహించడానికి గుణలక్షణం, స్థిరంగా నిలబడేటువంటి ఆ యొక్క స్థితి అందరి జీవితంలో ఉండాలని వాక్యం హెచ్చరిన స్తోత్రాలు. విత్తబడిన మాట వింటున్న బిడ్డలు అందరి జీవితం నిరంతరం ఫలింపజేసి మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమాన్ని ఆత్మచేత జరిగించమని, ఈ దినమంతా నీ రెక్కల జండి నేను దాచి ఈ దిన దీవెన ఆశీర్వాదం నీ బిడ్డలందరికీ కుమరించండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.